చెప్తాను. ఆయన ఇంకొక మాట అమిత్ షా గారు మాట్లాడిన దాని నుంచి తీస్తాను. ఇవాళ ఏటీఎం గా మారిపోయింది కాళేశ్వరం గాని, ధరణి గాని. ఆ ధరణి కూడా అనొస్తలేదు ఆయనకు. బీజేపీ వాళ్ళు రాసిస్తే ధారణి అన్నాడు ఆయన. ధారణికి తెలియదు. ధరణి అనేది సంస్కృత పదం, దాన్ని కూడా చదవస్తలేదు ఆయన. నేనేమంటున్నానంటే ఇది ఏదైనా సరే వీటి మీద ఏటీఎం గా మారింది అని అంటున్నాను. కరెక్టే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది అంటున్నారు. మరి వాళ్ళ చర్యలు ఏవి అంటున్నారు. ఇవాళ ఆపరేషన్ కగారు పేరు మీద పెళ్ళాం పిల్లలు విడిచిపెట్టి, కుటుంబ సభ్యులు విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, పేదరికం మగ్గుతున్న తల్లిదండ్రులు విడిచిపెట్టి వాళ్ళు అడవుల్లో ఉంటే చాలా తప్పు. అది అనవసర త్యాగం, పిచ్చి త్యాగం, అని కాదంటలేదు. అటువంటి వాళ్ళకి ఏం స్వార్థం ఉందని చేస్తున్నారు. వాళ్ళు తెల్లారు వేస్తే ఒక అధికారిని పట్టుకుంటే 200 కోట్లు దొరుకుతున్నాయి. కాళేశ్వరం చూసాం కదా, 2 అధికారులు 400 కోట్లు పలాస్ దొరికినాయి. ఏసీపీ వాళ్ళు ఒక మాట చెప్తాను రాజరెడ్డి గారు, అంటే మనం దీన్ని ఇంకొక అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేద్దాం. కేవలం రాజకీయ పార్టీల పోరాటం అంటే వీడు వద్దంటాడు, వాడు కాల్చమంటాడు, అది కరెక్ట్ కాదు. నేనేమంటున్నాను రాజరెడ్డి గారు, ఇప్పుడు జరుగుతున్న మొత్తం చూస్తే ప్రక్రియలో అవినీతి మీద పోరాటం ఎందుకంటారు మీరు. ఇది అమిత్ షా ఇవాళ ఏటీఎం లాగా మారింది అంటుంది కదా, అవినీతి మీద పోరాటం చేస్తారు ఎందుకంటారు. ఈ ఏ అధికారిని పట్టుకున్న డబ్బులు దొరుకుతాయి. అధికారులు అందరూ దొంగలని అంటలేదు. మళ్ళీ బ్లాంక్ లిస్ట్ ఇవ్వను. అధికారులు చాలా మంచి అధికారులు ఉన్నారు, నిజాయితీ పల్లె అధికారులు, వాళ్ళు లూప్ లైన్ లో వేస్తున్నారు. వాళ్ళకి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ ఇప్పుడు ఏంటంటే ఈ అవినీతి అంతం చేస్తా ఎందుకన్నా ఉంటున్నాను. చాలా వరకు నెగిటివ్ క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. అంతేందుకు మీరు రాజ్యాంగ పరిరక్షణ దివస్ జరపండి, రాజ్యాంగ హస్త దివస్ గా జరపాల్సింది. ఇవాళ రఫా రాజకీయాలలో ఏదొస్తే నోటికి మాట్లాడుతూ మన రాజ్యాంగ హత్యా దివస్ అంటున్నారు. అది దుర్మార్గం కదా, నెగిటివ్ అది. రామ్మోహన్ గారు మీ వాయిస్ వినిపిస్తలేదు. దినం జరపండి, రాజ్యాంగ రక్షా దివస్ జరపండి. అందుకని నెగిటివ్ క్యాంపెయిన్ మీరు కూడా పెడితే, ప్రభుత్వాలు పెడితే ప్రజలు కూడా అదే రకంగా ఆలోచన చేస్తారు కదా. అందుకని ఒక మాట మీకు చెప్పి ముగిస్తాను. అమిత్ షా గారి మాటలను ఆపరేషన్ కగారును వ్యతిరేకిస్తూ శాంతి పరిరక్షణ జరగాలని కోరుకుంటూ మావోయిస్టులు తుపాకులు వీడాలని మనం విజ్ఞప్తి చేస్తూ శాంతి పరిరక్షణలో ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని విజ్ఞప్తి చేస్తూ ఒక మాట అవినీతి పరులను శిక్షించండి. 1000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న రాజకీయ నాయకుల కంటే మావోయిస్టులు డేంజర్ కాదు.